అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. బ్రేకింగ్ న్యూస్. బాంబు బెదిరింపులతో దేశ రాజధాని ఢిల్లీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఒకటి కాదు, రెండు కాదు, 20 స్కూల్స్లకి బాంబు బెదిరింపులు రావడం ఒక్కసారిగా అక్కడ టెన్షన్ వాతావరణాన్ని నెలకొల్పింది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు బెంగళూరులోని పలు స్కూళ్లలో బాంబు బెదిరింపు కాల్స్, మెయిల్స్ వచ్చాయి. దీంతో స్కూల్స్ యాజమాన్యం ఒక్కసారిగా టెన్షన్కు గురైంది. వెంటనే అక్కడికి చేరుకున్నటువంటి బాంబ్ స్క్వాడ్స్ కూడా వీటన్నిటినీ కూడా పరిశీలించడానికి దర్యాప్తు చేస్తున్నాయి. ఢిల్లీలో దాదాపు 20 స్కూళ్లకు బాంబు బెదిరింపు మెయిల్స్ ఎట్ ఏ టైం వచ్చాయి. దీంతో వెంటనే స్కూళ్ల యజమానులు విద్యార్థుల్ని పంపించి వేయడంతో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ ఈమెయిల్స్ కొన్ని పేర్లతో, కొన్ని ఐడీలతో బాంబ్స్ ఇన్సైడ్ ది స్కూల్ అనేటువంటి సబ్జెక్టుతో వచ్చినట్టుగా తెలుస్తుంది. సో ఈ బెదిరింపులు ఈమెయిల్లో కొన్ని విస్ఫోటకాలకు సంబంధించిన పేర్లను కూడా మెన్షన్ చేస్తూ TNT అలాంటి పేర్లను మెన్షన్ చేస్తూ కూడా మెయిల్స్లో ఉండడం జరిగింది. ప్రత్యేక బాంబు నిర్వీర్య బృందాలను వెంటనే రంగంలోకి దింపారు అధికారులు. తనిఖీలు చేస్తున్నారు ప్రస్తుతం ఆ స్కూళ్ళ వద్ద. దీంతో ఒక్కసారిగా స్కూల్ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా ఆందోళనకు గురయ్యారు. బాంబ్ స్క్వాడ్కు అగ్నిమాపక సిబ్బంది, మిగతా పోలీస్ సిబ్బంది అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. విద్యార్థుల్ని ఖాళీ చేయించి వారి వారి ఇంటికి పంపించారు. అయితే ఈ సందర్భంలోనే ఇక్కడ ఇలా జరుగుతుందని తెలుసుకున్నటువంటి సందర్భంలోనే పాఠశాల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు అయితే తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సెయింట్ థామస్ స్కూల్ కానీ, ద్వారక్లోని జీడి గోయంక్ స్కూల్ కానీ, రోహిణిలోని గురునానక్ పబ్లిక్ సావర్క్ స్కూల్ కానీ, పశ్చిమ విహార్లోని రిచ్మండ్ స్కూల్, రోహిణి సెక్టార్లో ఉన్నటువంటి అభినవ్ పబ్లిక్ స్కూల్కు ఈ యొక్క బాంబు బెదిరింపులు రావడం జరిగింది. ఈ క్రమంలో బాంబు బెదిరింపు కాల్స్ పైన, అంటే మెయిల్స్ పైన ఢిల్లీ మాజీ సీఎం కూడా స్పందించారు. అతిషి దీనిపైన రియాక్ట్ అయ్యారు. ఆమె బీజేపీ పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ ధ్వజమెత్తారు. దేశంలో శాంతి భద్రతల్ని కాపాడడంలో ప్రభుత్వం ఫెయిల్ అయిందంటూ ఆమె ఎద్దేవా చేశారు. వరుసగా ఇలాంటి ఘటనలు కొంతకాలంగా చూస్తున్నాం, అన్ని రాష్ట్రాలలో జరుగుతున్నాయి. ప్రభుత్వ పోలీసులు ఏం చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు వాళ్ళంతా కూడా. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం వల్లనే ఇదంతా జరుగుతుందంటూ కూడా ఆమె ఆ మీనింగ్ వచ్చేలాగా ధ్వజమెత్తారు. సో దీనంతటికి కారణం ఎవరు? బాంబు బెదిరింపు మెయిల్స్ అనేటివి ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయా? ఆకతాయిల పన? ఆకతాయిలు అయితే వరుసగా ఇన్ని నెలలుగా ఎందుకు ఈ రకమైనటువంటి పరిణామాలకు దారితీస్తున్నారు? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రేమ్, తాజాగా ఒకటి కాదు, రెండు కాదు, 20 స్కూళ్లకు ఎట్ ఏ టైం బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం దేశ రాజధాని మళ్ళీ కలవరపాటుకు గురి చేసింది. ఏంటి దీని వెనుక ఎవరున్నారు? ఎందుకు ఈ బెదిరింపులు పంపించారు? నిజంగానే అక్కడ బాంబులు ఉన్నాయా? సాయి, ప్రస్తుతం ఆకతాయిల ఈ యొక్క పనులు ఏవైతే ఉన్నాయో ఇలాంటి చిల్లర చేష్టలు ఎక్కువైపోయినాయి. ఇక్కడ తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా బాంబు బెదిరింపు కాల్స్ అనేవి విచ్చలవిడిగా చేయటం, అక్కడున్న ప్రభుత్వాలని, పోలీసులను, వారి యొక్క పనిని డిస్టర్బ్ చేయడంతో పాటు అక్కడున్న ప్రభుత్వాలని కూడా వాళ్ళంతా కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. అయితే దీనికి కారణం ఎవరు అనే విషయాన్ని కనుక కొద్దిసేపు పక్కన పెడితే, దాదాపు తెలంగాణలో, ఆంధ్రాలో మనం చూస్తే మొన్న ఏదైతే రాజ్ భవన్ కావచ్చు, అదేవిధంగా నాంపల్లి కోర్టు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్న కొన్ని క్లబ్బులు, నిజాం క్లబ్ కావచ్చు, దాంతో పాటు విజయవాడలో బెంచ్ సర్కిల్ కావచ్చు, ఇలా రద్దీగా ఉండే ప్రాంతాల్లో, రద్దీగా ఉండే జనావాసాలు ఉండే ప్రాంతాల్లో బాంబు బెదిరింపులు కాల్స్ అనేవి, ఈమెయిల్స్ అనేవి దాదాపుగా ఒక 2 నెలలుగా వందల సంఖ్యలో వస్తున్నాయి. ఇక్కడ మనం చూసాం రాజ్ భవన్ దగ్గర, అదేవిధంగా కోర్టులో, ఇక్కడ ఉన్న క్లబ్లో పోలీసులు పెద్ద ఎత్తున బాంబ్ స్క్వాడ్ కావచ్చు, ఇక్కడ ఉన్న ఫైర్ సిబ్బంది కావచ్చు, ఒక్క శాఖ కాదు, కేవలం ఒక 2-3 పోలీసులు పోతే జరిగే పని కాదు. ఇక్కడ 4-5 డిపార్ట్మెంట్లు, బాంబ్ స్క్వాడ్, బాంబ్ నిర్వీర్యం చేసే ఆ యొక్క ప్రత్యేకమైన బృందాలు ఉంటాయి. సో వీరందరూ కూడా అక్కడికి వెళ్లి పనిచేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. మరోవైపు తాజాగా ఢిల్లీ, బెంగళూరు ఈ 2 ప్రాంతాల్లో, దాదాపు ఢిల్లీ ఒక్క రాజధానిలోనే 20కి పైగా ఈ స్కూల్స్ కావచ్చు, జనావాసాలు ఉండే, బాగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో బాంబులు పెట్టామంటూ కూడా కొన్ని మెయిల్స్ ఆ యొక్క పాఠశాలలకు రావడంతో ఆ పాఠశాలలన్నింటినీ కూడా సెలవులు ప్రకటించడం, మరోవైపు కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నాయి, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవులు ప్రకటించి బాంబ్ స్క్వాడ్ ముమ్మరంగా మొత్తం కూడా చర్యలు చేపడుతున్న పరిస్థితి. కానీ ఎక్కడ కూడా, ఇది తెలంగాణ కావచ్చు, ఆంధ్ర కావచ్చు, అదేవిధంగా ఢిల్లీ కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఎక్కడ కూడా ఇవి కేవలం మెయిల్స్ తోనే ఆగిపోతున్నాయి. ఎక్కడ కూడా మనకు బాంబులు పెట్టిన ఆనవాళ్లు కానీ, బాంబులకు సంబంధించిన వివరాలు ఎలాంటివి కూడా బయటికి రాలే. అంటే నిజానికి అక్కడ లేవు, మొత్తం కూడా ఆకతాయిల పనిగానే మనం ఇది చూడొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు ఢిల్లీలోని ప్రధానమైన స్కూల్స్, పెద్ద పెద్ద స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, దాదాపు పబ్లిక్ సరోవర్ స్కూల్, పశ్చిమ విహార్లోని రిచ్మండ్ స్కూల్, అదేవిధంగా సెయింట్ థామస్ స్కూల్ తో పాటు ఇవన్నీ కూడా వేల సంఖ్యలో చాలా కాస్ట్లీ ఏరియాలో ఉన్న
పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు చదువుకునే పాఠశాలలు, చాలా స్ట్రెంత్ ఉండే పాఠశాలలు ముఖ్యంగా. సో ఇక్కడ అందరిని కూడా ఇబ్బంది పెట్టాలనే ఒక ఆలోచన, వారందరినీ కూడా డిస్టర్బ్ చేయాలనే ఒక ఆలోచన మనకి ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపైన ఢిల్లీకి సంబంధించిన మాజీ సీఎం కూడా స్పందిస్తూ ఢిల్లీలో ఇలాంటి పరిస్థితులు జరుగుతుంటే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని చెప్పి ప్రశ్నిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. ఇటు హైదరాబాద్, తెలంగాణ, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా అనేకమైన మెయిల్స్ వస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వాలు ఆకతాయిలను పట్టుకోవడంలో కొంత వైఫల్యం జరుగుతుంది. ఎందుకంటే మెయిల్స్ లో ఎలాంటి బాంబులు పెట్టామనే వివరాలు కూడా ఇస్తున్నారు. మనం రాజ్భవన్ లో బాంబులు పెట్టామనే మెయిల్స్ వచ్చినప్పుడు తనిఖీలు చేస్తుంది కదా, ఏ ప్రాంతంలోనైనా ఏమన్నా బాంబు పరికరాలు కానీ బాంబుకు సంబంధించిన ఏమైనా ఆనవాళ్ళు కనిపించాయా? ఎక్కడ కూడా మనం ఢిల్లీలో ఈ యొక్క 5 స్కూల్స్ మనం చూస్తున్నాం. సెయింట్ థామస్ కావచ్చు, ద్వారకాలోని జిడియాంకో స్కూల్ కావచ్చు, రోహిణి గురునానక్ లో ఉన్న ఒక అతిపెద్ద స్కూల్ కావచ్చు, ఎక్కడ కూడా ఎలాంటి ఆనవాళ్లు లేవు. కేవలం మెయిల్స్ ద్వారా, రాంగ్ కాల్స్ ద్వారా మాత్రమే ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారు. వాళ్ళు ఆకతాయిలుగా చేసే పని ఈ ప్రభుత్వాలు మొత్తం కూడా కదలిక వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న సంబంధిత శాఖ అధికారులందరూ కూడా నిమగ్నమై అక్కడ ఏమైనా బాంబులు ఏమైనా దొరుకుతాయేమోనని చెప్పి వాటన్నిటిని కూడా డిటెక్ట్ చేసే పనిలో ఉన్నారు. సో వారందరికి కూడా ఇటు పాఠశాలకు సెలవులు ప్రకటించడం, ఓవైపు తల్లిదండ్రులు ఆందోళన చెందడం, నిజంగానే బాంబు ఉంటే కనుక పరిస్థితి ఏంటనేది మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇలా దిల్సుఖ్ నగర్ లో మనం గతంలో చూసాం. ఇది ఆకతాయిల పని కాదు. దిల్సుఖ్ నగర్ లో జరిగిన బాంబ్ బ్లాస్ట్ కు ఎంతమంది చనిపోయారు, ఎన్ని కుటుంబాలు ఇబ్బందులు పడ్డాయి చూసాం. సో ఇప్పుడు కూడా ఢిల్లీలో కనుక అలాంటి పరిస్థితి కనుక ఎదురవుతే అక్కడ ఉన్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ ప్రాణాలను కోల్పోతే పరిస్థితి ఏంటి? అయితే ఈ ఆకతాయిల పైన ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదనే ప్రశ్నలు ఉత్పత్తమవుతున్న ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ఈ యొక్క ఆకతాయిల పని పడుతుంది అనేది మాత్రం మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సాయి, థ్యాంక్ యూ ప్రేమ్. సో మొత్తానికి అది ఢిల్లీలో ఏకకాలంలో ఎట్ ఏ టైం పబ్లిక్ స్కూల్స్, అదేవిధంగా కాలేజెస్కి సంబంధించి 20 సంస్థలకి ఎట్ ఏ టైం మెయిల్స్ ద్వారా బాంబు బెదిరింపులు రావడం అనేటివి ఒక్కసారిగా సంచలనంగా మారింది. దేశ రాజధాని అయినటువంటి ఆ ప్రాంతంలో గత కొంతకాలంగా మనం చూస్తున్న ఎయిర్పోర్ట్లలో కానీ, ఇతరత్ర మాల్స్లలో కానీ, పెద్ద పెద్ద ఆఫీసులలో కానీ ఇలాంటి వాటికి బాంబు బెదిరింపులు రావడం మనం చూసాం. అన్ని స్టేట్లో కూడా కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో కొన్ని నెలలుగా. అలాంటిది ఈరోజు ఎట్ ఏ టైం ఢిల్లీలో 20 స్కూల్స్, కాలేజెస్కి సంబంధించి అక్కడ బాంబులు పెట్టామంటూ మెయిల్స్ పంపించడం అనేది సంచలనంగా మారింది. ఒకవేళ నిజంగానే అలాంటి పరిస్థితి ఉంటే అదొక 20 స్కూల్ కాలేజెస్లో బాంబులు అనేటువంటిది అంటే ఊహించుకోవడానికే అది భయంకరంగా ఉన్నటువంటి సందర్భం. అందుకే ఇష్యూ సీరియస్గా మారింది. వెంటనే అన్ని ప్రభుత్వ వర్గాలన్నీ కూడా అలర్ట్ అయ్యాయి. అన్ని రక్షణ దళాలన్నీ కూడా అక్కడ సమాయత్తమయ్యాయి. బాంబ్ స్క్వాడ్తో మొదలుకొని అగ్నిమాపక సిబ్బంది, సివిల్ పోలీసులు, మిగతా ఫోర్స్ అందరూ కూడా అక్కడికి చేరుకొని హుటాహుటిన బాంబ్ స్క్వాడ్కి సంబంధించి బాంబులు పెట్టారా లేదా అనేటువంటి దాని గురించి పూర్తిగా దర్యాప్తు చేశారు. తర్వాత ఏమీ లేదని తెలుసుకున్న తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఈ ఇష్యూ పైన కొంత సీరియస్గానే ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఇలాంటి ఫేక్ మెయిల్స్, ఫేక్ కాల్స్ చేసేటువంటి వారి పట్ల తీవ్రమైనటువంటి చర్యలు తీసుకునేందుకైతే సిద్ధమవుతున్నట్టుగా కనపడుతుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.